పాట పాడుకుంటూ వస్తూ ఉంటే ఆమె లోపల నిద్రపోతున్న ఆమెకి వినపడింది అనమాట. వినపడి, అబ్బా వీళ్ళు మంచిగా నగర సంకీర్తన చేసుకుంటున్నారే, నేను కూడా లేచి నగర సంకీర్తనకి వెళ్ళాలి అనుకుంటూ అతనికి హమ్ కలుపుతుంది అనమాట. అంటే తను కూడా లోపల నుంచి ఆ పాటని పాడుతూ ఉంది కోరస్గా వాళ్ళతో పాటు. ఆ పాడుతూ ఉంటే అవి పాడే ఆమె గొంతు ఎంత అందంగా, అంటే ఒక చిలుక చూడండి ఎంత బాగా, అంటే మనకి ఆ చిలుక పలుకులు అంటాం చూడండి, అంత బాగా బాగా మంచిగా వినిపిస్తుంది అనమాట. సో అందుకని వాళ్ళు వెంటనే ఏం చెప్తున్నారనమాట, ఒసే ఒరే అనేసి అంటే పిలిచి, అంటే ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా అనమాట. అలా పిలిచి వాళ్ళు ఓ లేత చిలుక అంటున్నారనమాట. ఎందుకంటే ఆమె స్వరము అదిగాక ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏం పాడితే దాన్ని ఆమె రిపీట్ చేస్తూ ఉంది. సో అందుకని లేత చిలుక అని వాళ్ళు చెప్తారు. మనకి సుఖముఖ అమృత అంటారు కదా, ఎప్పుడైతే ఆ చిలుక నుంచి మనకి వస్తుందో అది పరిపూర్ణం అనేసి మనకి సుఖమాతామృత అనేసి మనకి శ్లోకం ఉంది, నిగమ కలుపుతారు. సో ఆ విధంగా అనమాట. సో అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఏం చెప్తుంది ఇంకా, ఇంకా నిద్రపోతున్నావా ఎన్నం దొరింగిది ఇంకా నిద్రపోతున్నావా అన్నారు. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఒరే ఒసే అన్నారు, లేత చిలుక అన్నారు, అంటే పొగిడారు. ఇప్పుడు చూడండి, మనకి బాగా క్లోజ్ ఫ్రెండ్ మంచి డాక్టరు లేకపోతే మంచి హయ్యర్ పొజిషన్లో ఉంది, వెళ్ళి ఓ ఏమండో డాక్టర్ గారండో అనేసి మనం అన్నాం అనుకోండి, ఎలా అనిపిస్తుంది వాళ్ళకి? ఏంటి ఏంటి మరీ ఎటకారం ఎక్కువైపోయింది నీకు, నేను మంచి ఫ్రెండ్ని ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అని అనిపిస్తుంది కదా. సేమ్ అట్లాగే అనమాట ఇక్కడ. అట్లా లేత చిలుక ఎందుకు మంచిగా వసే అన్నావు కదా, బాగుంది కదా, మళ్ళీ లేత చిలుక అని పొగిడావు. పోనీ అది బాగానే ఉంది, దాని తర్వాత ఏమంటున్నావు నువ్వు, నిద్రపోతున్నావు అంటే నిద్ర అనేది ఏంటిది, తమో గుణానికి సంబంధించింది. అంటే నేను ఇంకా నిద్రపోతున్నాను అని మళ్ళీ దెప్పి పొడుస్తున్నావా నన్ను, నేను ఎక్కడ నిద్రపోతున్నాను, నేను లేచాను కదా. ఒక పక్కేమో వేటకారం ఆడుతున్నావు, ఒక పక్కేమో నిందిస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని ఇంక ఈమెమనింది అక్కడ నుంచి, ఎప్పుడైతే అలా వాళ్ళు అన్నారో దానికి వెంటనే, సో ఇక్కడ మనకి ఆచార్యులు వారు ఏం చెప్తారంటే ఆ లేత చిలుక అనే పదానికి, చిలుక ఎప్పుడు ఏంటంటే మనం ఏం చెబితే దాన్ని రిపీట్ చేస్తుంది. సో మనం కూడా ఏంటంటే శాస్త్రాల్లో ఎక్కడైతే ఏం చెప్పబడి ఉందో దాన్ని మనము యాజ్ ఇట్ ఈస్గా చెప్పాలి. అంతేగాని మనం కలుపుకొని గురువు చెప్పింది కానీ శాస్త్రాలు చెప్పింది కానీ మనం ఏది కూడాను యాజ్ ఇట్ ఈస్గా మనం చెప్పాల్సిందే తప్ప మనం దానికి ఒక 10 కలుపుకొని మనం చెప్పకూడదు అనేది కూడా ఒక లెసన్ మనకి ఇక్కడ మనకి చెప్తున్నారనమాట ఆచార్యులు. సో నెక్స్ట్ ఇప్పుడు లోపల ఉన్న గోపిక ఏమంటుంది, ఓ పూర్ణులైన గోపికలారా అంటుందన్నమాట. అంటే షిల్లంగనల ఎనమిని అంటే మీరు పూర్ణంగా మీరున్నారు, నన్నెందుకు ఇలా అంటున్నారు, మీరు కదా పూర్ణంగా ఉంది, చక్కగా మీరు అందరూ కలిశారు, అందరూ పాటలు పాడుకుంటూ వస్తున్నారు, నన్నెందుకు నువ్వు ఇలా అంటున్నావు అనేసి అక్కడ చెప్పింది అది బాగానే ఉంది. మళ్ళీ ఏమంటుంది, అబ్బా చికా కలుగుతున్నట్లుగా చిల్లుమని ఎందుకు అరుస్తున్నారు అనేసి. చూడండి, మనకి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంటారు, వచ్చేసి ఏ తలుపు తీవే అని దబా దబా బాధేమనుకోండి, బాధే అప్పుడు వీళ్ళు వచ్చేసి ఎందుకు అట్లా అరుస్తున్నావు అంటే మనకి ఎట్లా ఉంటుంది, ఏంటి నేనేదో క్లోజ్ ఫ్రెండ్ అని ఎట్లా వచ్చేసి ఇది ఎలా అంటుంది అనేసి. సో ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ కోపం వస్తుంది. అంటే మాట చూడండి, ఎప్పుడైనా మాటని మనం సాత్వికంగా మాట్లాడాలి. మాటలతో ఎంత అంటే ఒక్కొక్కసారి మనం బాధ పెట్టచ్చు మనం మనుషుల్ని. సో మాటలు ఎలా మాట్లాడాలి, కొంచెం మాటలు అటు ఇటుగా అయిపోయింది అనుకోండి, దానివలన ఎంతో నాశనం జరుగుతుంది, ఎన్నోసారి తగాదాలు అయిపోతూ ఉంటాయి, అలకలు అయిపోతూ ఉంటాయి. సేమ్ ఇక్కడ ఇదే జరుగుతుంది అనమాట, ఒక చిన్న వాగ్వాదం లాగా జరుగుతూ ఉందన్నమాట. సో వాళ్ళు అలా అనేటప్పటికి ఈమెంటి చక్కగా పూర్ణులారా గోపికలారా అనేమో వాళ్ళని పొగిడింది, మళ్ళీ ఏమో చికా కలుగుతున్నట్లుగా ఇలా మాట్లాడకండి అనేసి ఆమె చెప్తూ ఉందన్నమాట. సో అందుకనే మనకి చూడండి, ఆ ఇప్పుడు కాకి ఉంది, కోకిల ఉంది. కానీ కోకిల మనకి చాలా హాయిగా ఉంటుంది వినడానికి. కాకి వచ్చి అరుస్తుంది అనుకో చీపు అంటాము, అదే కోకిల అరిస్తే మనం కూడా ఊ కూ అనడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. సో అలాగే ఏంటంటే అది దేని వలన వచ్చింది, మనం చేసే కర్మల వలన వాటి వలన వచ్చింది. అంతేగాని అక్కడ కాకికి కోకికి చేసుకున్నది ఏముంది చెప్పండి. అది ఇలాగ ఏంటంటే ఇక్కడ కూడా మనం ఏంటంటే ఆ మాటతో మంచితనంతో మాట్లాడాలన్నమాట. సో మనకి భగవద్గీతలో కూడా శ్లోకం ఉంటుంది, అనుద్వేగకరం వాక్యం అనేసి. సో మనకి శ్రీరామచంద్రుల వారు చెప్తారనమాట, మనం మాట అనేది ఎలా మాట్లాడాలి అంటే ప్రియంగా ఉండాలి, హితంగా ఉండాలి, మితంగా ఉండాలి,
మధురంగా ఉండాలి. సో ఈ 4 ఉన్నప్పుడే మనం పక్క వాళ్ళతోటి సంతోషంగా, అంటే లేకపోతే ఏంటంటే చిన్న చిన్న వాగ్వాదనలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. లేకపోతే మనకి అది మాధుర్యం లేదనుకోండి, కఠినత్వంగా ఉందనుకోండి ఆ పదము, అప్పుడు ఏమవుతుంది, మనల్ని రిజెక్ట్ చేస్తారు. మనల్ని వినడానికి కూడా అబ్బా కర్ణ కఠోరంగా ఉంది, వినలేకపోతున్నామంటే ఇప్పుడు నేను చెప్పేదానిలాగా అనమాట. రోజంతా మనం హాయిగా మంచి మంచిగా వింటూ ఉన్నాం అందరివి. సో ఈ విధంగా ఏంటంటే మాటలు కూడా ఎలా మాట్లాడాలి అనేది మనం నేర్చుకోవాలన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అలా అనేటప్పటికి వీళ్ళు వెంటనే చెప్తున్నారు అనమాట, బయట గోపికలు ఆండాళ్ళ తల్లి వీళ్ళందరూ, అమ్మమ్మో మాకు తెలుసులే, నువ్వేంటి ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక బాధలో ఉన్నాం అనుకోండి, మనం పాటలు పాడగలమా ఎవరమైనాను? సంభవం కాదు. మనం పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేయలేము. అంటే నువ్వు పాటలు పాడుతున్నావు అంటే నువ్వు చక్కగా లోపల ఉండి భగవంతుడితో పాటు ఎంజాయ్ చేస్తూ ఉన్నావు. చక్కగా నువ్వు ఆల్రెడీ దర్శనం చేసుకొని నువ్వు అన్నీ చేసుకుంటున్నావు అనుకొని, నీవు చాలా నేర్పుగల దానివిలే, నీ మాటల్లో నైపుణ్యం అంతా కూడా మాకు తెలుసు అనుకొని, మీకు నువ్వు ఎలాంటి దానివో మాకు తెలుసు అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారనమాట. సో అప్పుడు ఏమేమంటుంది అంటే, నేనెందుకు అయింది అలాగా, మీరే చాలా నేర్పులు, నన్ను అంటున్నారు, మీరు కదా నేర్పులు, మీరందరూ చక్కగా కలిసి భగవంతుడి పాట పాడుకుంటూ వచ్చారు, సింగిల్గా ఉండి నేనేం చేస్తాను, మొత్తం సమిష్టిగా వెళ్తేనే అది ప్రాపర్గా ఉంటుంది అని చెప్పేసి ఆమె చెప్తుంది. చెప్పి మళ్ళీ మెయిన్గా మనకి ఇక్కడ ఒక పెద్ద గుణం అనమాట, పోనీలేండి నేనే కఠినరాల్ని అనేసి ఆమె ఒప్పుకుంటుందన్నమాట. ఇది క్షమాగుణం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకేం చెప్తారు అంటే శమ, దమ, క్షమ. కానీ ఈ మూడిట్లో కూడాను క్షమ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దీనికి మనకి చాలా ఎగ్జాంపుల్స్ చెప్తారు. మనకి నెంబాల్ వారి ఎగ్జాంపుల్ చెప్తారు. మళ్ళీ తిరుపానాల్ వారిది, అంటే ఈరోజు మనం ఏదైతే గోపికి చెప్పుకుంటున్నామో ఆలోచి తిరుపానాల్ వారు అనమాట. సో ఆయన కూడా ఏంటంటే ఒక హరిజన సంఘానికి సంబంధించిన ఆయన అనమాట. ఆయనది నేను మళ్ళీ తర్వాత చెప్తాను. సో ఇంకా మనం భరత మహారాజు తీసుకోవచ్చు, సీతాదేవి తీసుకోవచ్చు, ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. ఆ క్షమాగుణం. సో ఆ క్షమాగుణం ఏంటంటే ఒక్కొక్కసారి మన తప్పు ఎవరైనా చెప్పారనుకోండి, మనకి వెంటనే కోపం వస్తుంది. నేను ఈ తప్పు చేయలేదు, లేదు మాతాజీ నేను ఇట్లా చేయలేదు అనేసి మనం అంటాము. కానీ యాక్చువల్గా ఎందుకు మనం అలా అంటాము అంటే మనకి తప్పు ఒప్పుకోవడం నచ్చదనమాట. ఎందుకంటే మనలో అహంకారం ఉంటుంది కదా, అది మనల్ని ఒప్పుకోనివ్వదు మనం తప్పు చేశాము అంటే. ఇంకోటి వచ్చేసి ఇంకో రకం ఏంటంటే, తప్పు చేసి ఉంటే దాన్ని మళ్ళీ తెలుసుకొని పశ్చాత్తాపడడం, అది ఒక రకం. కానీ కొంతమంది ఉంటారు, తప్పు చెయ్యకపోయినా మాదే తప్పు అని అనుకుంటూ ఉంటారనమాట. సో ఇప్పుడు సీతాదేవి ఎగ్జాంపుల్ ఏంటంటే, చేసిన తప్పుని గుర్తు తెచ్చుకొని ఆమె పశ్చాత్తాపడుతూ ఉంది. ఎప్పుడైతే ఆమె ఈ ఆ, ఆమ్, లంకలో ఉంటుందో హనుమంతుడు వెళ్ళి కలుస్తాడు కదా, కలిసినప్పుడు చెప్తాడనమాట, అమ్మా నేను ఎంత బాధపడుతున్నాడో తెలుసా శ్రీరామచంద్రుడు, రోజు నీ తలంపేనమ్మా, నీ గురించే కలవరిస్తున్నాడమ్మా, వస్తాడమ్మా తొందరగా వచ్చి తీసుకెళ్తాడమ్మా నిన్ను అని చెప్పి ఆమెను ఓదార్చడానికి చెప్తూ ఉంటాడనమాట. చెప్తూ ఉంటే అప్పుడు సీతాదేవి అంటుంది, లేదు హనుమాన్, హనుమాన్ నాదే తప్పు, ఇది నా తప్పు వల్లనే ఇలా జరిగింది అని చెప్పేసి, నేను 2 తప్పులు చేశాను అని చెప్తుంది అనమాట. ఏం తప్పులు చేశానయ్యా అంటే తెలుసా నీకు, ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు ఈయన్ని అరణ్యానికి పంపించారో అప్పుడు చెప్పారమ్మా, నువ్వు చాలా కోమలంగా ఉంటావు, నువ్వు వద్దు, నువ్వు అక్కడ చాలా ఇబ్బంది పడతావు, జంతువులు ఉంటాయి అన్నీ ఉంటాయి అని చెప్తే, నేనేమంటే ఆయన నన్ను వద్దంటున్నారు అని చెప్పేసి కోపంతో నేనేమన్నానంటే, మా నాన్నగారు బాధపడతారు, నేను ఒక మగతనికి మంచి వీరుడికి ఇచ్చి పెళ్లి చేశాను అని అనుకున్నారు, కానీ ఒక ఆడదానికి ఇచ్చి నేను పెళ్లి చేశానా అని చెప్పేసి మా నాన్నగారు ఎంతో, ఎందుకంటే అరణ్యం వెళ్తే అక్కడ నన్ను రక్షించలేవా నువ్వు, అంత పెద్ద వీరుడివి నువ్వు, అలాంటిది నన్ను భయపడి నన్ను ఇక్కడ వదిలేస్తున్నావు అంటే ఏంటి అర్థం అనేసి, ఆమెను ఒక ఆడదానికి ఇచ్చి చేశానా అని మా తండ్రి బాధపడతారు అని చెప్పాను అని చెప్పి వెంటనే ఆయన ఓకే అని చెప్పేసి తీసుకెళ్తారు. సో రెండో తప్పు ఏం చేసింది అంటే, మన లక్ష్మణుణ్ణి నా కోసమే నువ్వు ఉన్నావు, లేకపోతే మీ అన్నని కాపాడడానికి వెళ్ళట్లేదు అనేసి. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మన భాగవతులకి కానీ
భగవంతుడికి కానీ మనము ఎప్పుడైనా అపచారం చేశాము అంటే అది మనకి శిక్ష అనేది ఉంటుంది అని చెప్పేసి, ఆ పాపం అనేది మనకు తగులుతుంది, దానివల్లనే ఇది అని చెప్పి చెప్తుంది. సో దానికోసమే ఆయన ఏం చేశాడు, ఎప్పుడైతే ఆడది అని అందో అది నిరూపించడం కోసం ఆయన వెంటనే వెళ్తాడు. దండకారణ్యంలో 14,000 మంది సైనికులు ఉంటారు అక్కడ. వాళ్ళందరి ముందు కూడాను ఆయన 14,000 మందిగా కనిపించి వాళ్ళందరితో యుద్ధం చేసి ఆయన రక్తాలతోటి బాణాలతోటి వస్తాడనమాట. వచ్చినప్పుడు వెంటనే అక్కడ అందరూ మునులు అందరూ ఉంటారు. వాళ్ళందరి ముందు కూడా వెళ్ళేసి సీతాదేవి రాముణ్ణి హగ్ చేసుకుంటుందన్నమాట. వాటేసుకుంటుంది. నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని ఆ మాట అన్నాను అని చెప్పేసి చెప్తుందనమాట. అంటే ఆ పాపాన్ని గుర్తించి ఆమె పశ్చాత్తాపం కూడా పడుతుందన్నమాట. ఈ విధంగా ఉండాలన్నమాట మనకి. సో మనకి ఇంకొకటి ఏంటంటే, తప్పు లేకపోయినా సహించడం అనేది భరత మహారాజు నుంచి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే అందరూ ఆయన ఏ విధంగా ఆడిపోసుకుంటూ ఉంటారు, వస్తూ ఉంటే నీ వల్లనే ఇదంతా జరిగింది, నీ వల్లనే అనేసి శత్రుఘ్న అయితే మరీ చెప్తుంటాడు అనమాట. చెప్తూ ఉంటే అప్పుడు చెప్తాడు, ఎవరి తప్పు లేదు, ఒకట నా మందరి తప్ప వాళ్ళకు వాళ్ళ ఏంటారు యజమాని బాగుండాలి అని తను చెప్పింది, సో తన తప్పు లేదు. తల్లి కొడుకు బాగుండాలి అనుకుంది, సో తల్లి తప్పు లేదు. సరే తండ్రి తప్ప ఒక క్షత్రియుడిగా ఏమి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి తండ్రి తప్పు లేదు. రాముడిదా ఒక కొడుకుగా ఆయన కర్తవ్యం నిర్వర్తించాడు. ఎవరిదయ్యా తప్పు అంటే నాదేనయ్యా తప్పు. ఏంటి నా తప్పు అంటే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు నా తల్లికి నాకు ఈ రాజ్యం మీద ఇంట్రెస్ట్ లేదు అనేది నేను ముందే చెప్పలేదు, దానివల్లనే ఈ ప్రాబ్లం అంతా వచ్చింది అని ఆయన తప్పు లేకపోయినా ఆయన ఆ తప్పుని మీద వేసుకొని సహిస్తూ ఉన్నాడనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే మనకి ఈ తప్పుల్ని మనం తెలుసుకొని మనం పశ్చాత్తాపం చెందినప్పుడే ఆ క్షమ అనే గుణము దీనికి మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనము ఈ భగవతుల యొక్క అపచారం అనేది మనము చేసుకోవాలి. సో ఈ భగవత్ అపచారం అంటే మనం ఏం చేస్తాము అంటే భగవంతుడిది కూడా నాది అనుకుంటూ ఉంటాం అనమాట. ఇంకోటి ఏంటి, గుడిలోకి వెళ్తాము. గుడిలోకి వెళ్ళి ఏం చెప్తూ ఉంటాము, ఇదేంటి పాలరాతి విగ్రహమా, లేకపోతే పంచలోహాలతో చేసిందా, లేకపోతే దేంతో చెక్కదా, అదే ఇదే అనేసి మనము, లేకపోతే అబ్బా ఎంత పెద్ద విగ్రహం అనుకొని మనం చూడాల్సింది ఏంటి అక్కడ, అయ్యో భగవంతుడా నా కోసం వచ్చి నువ్వు ఇక్కడ మా అందరి కోసం ఇక్కడ నువ్వు వెలిసావా అనేసి, అయ్యో నుంచో నుంచో నీ కాళ్ళు నొప్పులు పుడుతుందా, అలాంటి భావం రావాల్సింది. ఇది దేంతో చేశారు, ఎంత ఎత్తుగా ఉంది, ఇలాంటివి మనం చేసే అపరాధం అనమాట. భాగవత అపరాధం, ఆచార్యుల అపరాధం ఏం చేస్తాము అంటే మనం వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏ కులము ఏ జాతి అని చూస్తూ ఉంటాం. యాక్చువల్గా అసలు అది చూడక్కర్లేదు మనం. వాళ్ళు సన్యాసం తీసుకొని ఉంటే వాళ్ళు ఏ జాతి ఏ కులం అని అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి. సో అది ఇంకోటి ఏంటంటే వాళ్ళకి తీర్థము, మనకి పాదాలు కడుగుతారు, వాళ్ళకి కడిగిన తర్వాత ఆ తీర్థం తీసుకోవడానికి అమ్మో ఇది తీసుకోవచ్చా, దేంట్లో కెమికల్స్ ఉంటాయా అనేసి మనం తెలియకుండా వాళ్ళకి అపరాధాలు చేస్తూ ఉంటాం అనమాట. అది ఒక నీరు అనే ఒక బుద్ధితోటి మనము ఉంటాము. సో ఇవన్నీ కూడా తప్పులు. అదే కాకుండా వాళ్ళు మంత్రాలు చెప్తూ ఉంటారు, ఓస్ ఈ మంత్రమా, నాకు ముందే తెలుసు, దీనికోసం నేను ఇక్కడ దాకా వచ్చాను అని మనం తెలియకుండా మాట్లాడుతూ ఉంటాము. సో అందుకేమంటారంటే ఈ మంత్రాలనన్నీ కూడా అక్షరాల రాసి అనుకున్న ఆచార్యులు భగవతుల యొక్క పాదజాలాన్ని మామూలుగా నీరు అనుకున్నా కూడాను, మళ్ళీ ఆలయ విగ్రహాలు శిల అనుకుంటే కూడాను మనం చేసే భగవత ఆచారాలు అనమాట. సో వీటి వలన ఏంటంటే మనకి పాపం తగులుతుంది, దాని వలన మనకి ఇబ్బందులు అవుతాయి, మనం గురువు దగ్గరికి మనము చేరలేకపోతాం అనమాట. సో ఇక్కడ ఏం చేసింది, నా క్షమ అనేసి, ఓకే నేనే అనేసి, నాకు నేనే ఓకే నో ప్రాబ్లం అమ్మా, నేను తప్పు చేశాను, నేనే కఠినరాలిని అని ఒప్పుకుందనమాట. సో ఇప్పుడు బయట ఓపికలు చెబుతున్నారు, నీకు ఈ ప్రత్యేక ఇంకా ఏంటి కొంచెం ఇంకా ఏంటి మనం చూడండి లాగుతూ ఉంటారు కదా ఇంకా కొద్దిగా. సో ఇలాగ వీళ్ళు ఇంకా లాగుతున్నారనమాట. ఏమా నీకేంటి ఈ ప్రత్యేకత ఏంటి, అలా ఏకాంతంగా ఉండి నువ్వు ఆయనతో ఎంజాయ్ చేయకపోతే బయటికి రావచ్చు కదా, మేమేమో ఎప్పుడో పొద్దున అనంగా లేచి ఒక్కొక్కరిని లేపుకుంటూ వస్తూ ఉంటే నువ్వేమో లేచి ఉండి కూడా నువ్వు బయటికి రావట్లేదే, నువ్వు అక్కడే లోపలుండి నువ్వు ఒక్కదానివే ఎంజాయ్ చేస్తున్నావు, ఒక్కటే ఎప్పుడు మంచిది కాదు, అందుకని నువ్వు తొందరగా బయటికి రా అని చెప్పేసి. సో అందుకే మనకి ఎప్పుడు జగన్ ప్రభు కానీ మనకి మాతాజీస్ కానీ అందరూ ఏం చెప్తారు,
చెప్తారు, సమిష్టిగా మనం ఎప్పుడు కూడా చేసుకుంటే దాని యొక్క ప్రతిఫలం అనేది ఇంకా బాగుంటుంది. మనం ఏకాంతంగా ఉండి చేసుకున్నాం అనుకోండి, దాని మీద అంత రుచి ఉంటుంది. ఇప్పుడు మనం ఉదయాన్నే చాంటింగ్ చేసుకుంటున్నాం, నేను ఒక్కదాన్ని 3:30కి లేచి నేను చాంటింగ్ చేసుకునేదానికన్నా మనం ఒక 10 మందిని కలిసి చక్కగా ఆన్లైన్లో అయినా మనం చేసుకుంటూ ఉంటే ఎంత బాగుంది, హాయిగా ఉంది. అబ్బాయి ఎప్పుడవుతుంది ఆ 3:30, మళ్ళీ లేచి స్నానం చేసి రెడీ అయిపోతుంది. ఇంతకుముందు చాంటింగ్ చేయాలి అంటే అబ్బా ఎప్పుడు ఎందుకు, తర్వాత చేద్దాం పోస్ట్పోన్ ఉండేది. ఇప్పుడు ఏంటి, అబ్బా అందరం కలిసి చేసుకుందామని ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉందన్నమాట. సో ఆ విధంగా ఇక్కడ వీళ్ళు, అందుకని నువ్వు కూడా తొందరగా బయటికి రామ్మా అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఇప్పుడు లోపల గోపిక అంటున్నా అనమాట, అందరూ వచ్చారా అనేసి. అంటే అమ్మా ఎందుకంటుంది అంటే అందరం కలిసికట్టుగా చేసుకోవాలని ఆమె అదే. కానీ ఇక్కడ ఏంటి చూడండి, ఒక చిన్న మాట అనమాట. ఈమెమంది అందరు గోపికలు వచ్చారా అంటే వీళ్ళకి ఏమనుకుంటుంది, అందరు వస్తే కానీ నువ్వు రావా, లాస్ట్ డే నువ్వు వద్దాం అనుకుంటున్నా, టైం వేస్ట్ అనుకుంటున్నావా అనేసి, ఆ వచ్చారు కావాలంటే లెక్కించుకో అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో అందుకే చూడండి, ఒక్కొక్కసారి ఇప్పుడు ఎవరైనా మనము ఇంటికి వచ్చారనుకోండి, ఇంటికి వచ్చిన వాళ్ళని మనం బాగున్నామా అని అడుగుతాము. బాగున్నామా అంటే కుశలంగా ఉన్నామా అంటే కుశలంగా లేకపోతే నీ దగ్గరికి ఎట్లా వస్తాను అని. తిన్నావా అన్నాం అనుకోండి, కొంతమంది ఎటకారం ఆడతారు. తిన్నావా అంటే "ఆ, తినడానికే కదా మీ ఇంటికి వచ్చాను" అంటారు. సో అట్లా ఏంటంటే ఆ చిన్న మాటే అనమాట, దాని అర్థం ఏంటంటే డిఫరెంట్గా అయిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ వీళ్ళు కాంటే వచ్చి లెక్కించుకొని, ఆమె చెప్పింది ఒకలాగా వీళ్ళు ఒకలాగా అర్థం చేసుకుంటూ ఉన్నారనమాట. కానీ ఇది ఎందుకు అంటే మనకి, వీళ్ళు ఎందుకు లెక్కించుకోను అంటే మనం ఏమనుకుంటాం, ఒక ఆచార్యులు చెప్తున్నారనమాట, మీరు అలాగ తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకు అంటే ఇప్పుడు లెక్కించుకున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు వచ్చి ఇలా పట్టుకుంటారు, మనల్ని పట్టుకొని 1 2 3 అని మన దాగుడు మూత దండాకోర్ మనం ఆట ఆడుకుంటున్నప్పుడు చేతులు పట్టుకుంటాము. సో అలా పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ స్పర్శతో వాళ్ళ యొక్క గుణాలు కూడా మనకి వస్తూ ఉంటాయి. మనకి ఎప్పుడు ఆచార్యులు చెప్తూ ఉంటారు, మనం వెళ్ళి వాళ్ళకి ప్రణామం చేశాము అంటే వాళ్ళ గుణాలు మనకి, మన గుణాలు వాళ్ళకి కూడా వెళ్తూ ఉంటాయి ఆ స్పర్శ ద్వారా అనమాట. అందుకే ఎక్కువగా గురువుల్ని ఏంటంటే మనం ఆడాలి వాళ్ళని వెళ్ళి అందరూ వెళ్ళి కాళ్ళు ముట్టుకోకూడదు, దూరం నుంచి నమస్కారం చేయాలి అనేసి చెప్తూ ఉంటారనమాట. సో ఆ విధంగా ఇక్కడ మనకి వీళ్ళు చెప్తూ ఉన్నారనమాట. సో లెక్కించుకో అని ఎందుకు అన్నారంటే ఆ విధంగా ఆ స్పర్శ అనేది తగులుతుంది అనేసి. ఇందాక మనం చెప్పుకున్నాము, దర్శనం కావాలి, భాషణం అంటే మనం వాళ్ళతో మాట్లాడాలి, నెక్స్ట్ స్పృశించడం. అందుకని వాళ్ళు వచ్చి నువ్వు లెక్కించుకో కావాలంటే అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఇప్పుడు ఆమె ఓకే సరే నేను వచ్చాను, ఇప్పుడు ఇంకేం చేద్దాం మనం, ఓకే అందరం కలిసాం కదా, ఇప్పుడు ఇక మనం చేయాల్సిన పని ఏంటి అని అడుగుతుందన్నమాట. అడుగుతుంటే అప్పుడు బయట గోపికలు చెప్తున్నారనమాట మనకి, ఆ, ఏదైతే బలిష్టమైన కువలపీడయం అనే ఏనుగుని చంపిన మన కృష్ణుడు ఎవరైతే ఉన్నాడో ఆయన యొక్క నామాన్ని మనం తలుచుకుందాము. ఆయన ఎవరు అంటే మాయావి అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇక్కడ అది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇక్కడ కువలైపోయడాన్ని ఎందుకు గుర్తు తెచ్చుకున్నారు వీళ్ళు అంటే, మనలో ఏంటంటే ఒక గురువు రావాలి మన దగ్గరికి అంటే, మనలో ఒక భగవంతుని కలవాలి అన్నా, ఒక గురువుని కలవాలి అన్నా మనలో అహంకారం అనేది పోవాలన్నమాట. ఈ గువలైపేడే అనేది యాక్చువల్గా ఏంటి మనందరికీ తెలుసు, ఈ కంసుడు ఎప్పుడైతే కృష్ణుడిని ప్రత్యక్షంగా చంపలేకపోతాడు, ఈ కంసుడు అనేది మనకి కామం లాంటిదన్నమాట, కోరిక. ఈ కోరిక ఎందుకు కలుగుతుంది, మనకి అహంకారం వలన. సో అప్పుడు ఏం చేస్తాడు ఆయన, ప్రత్యక్షంగా అవ్వట్లేదు కాబట్టి నేను చంపడము, పరోక్షంగా ట్రై చేద్దాము అని చెప్పేసి చక్కగా వాళ్ళు అక్కడికి పిలిపిస్తాడు. ఆ, ఈ మన మధురాకి పిలిపిస్తాడనమాట. ఏ విధంగా చెప్పి పిలిపిస్తాడు, ఇక్కడ ఒక ఈ పండగలాగా జరుగుతుంది, దీంట్లో ఏంటి అంటే ముష్టి యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది, దాంట్లో పాల్గొనొచ్చు రండి అని చెప్పేసి పిలుస్తాడనమాట. ఇప్పుడు వీళ్ళు వస్తారు, వచ్చిన వెంటనే ఏంటి వాళ్ళందరికీ వెల్కమ్ పాడడానికి ఒక కోలైపేడ అని ఒక పెద్ద ఏనుగును పెడతాడనమాట. ఆ పైన మావిటి ఉంటాడు. ఆ మావిటి ఏంటంటే బాగా ట్రైనింగ్ ఇస్తాడనమాట, ఇలా గనక కొడితే ఆ చెప్పిన పని చేస్తూ ఉంటుందన్నమాట, ట్రైనింగ్ ఇస్తాడనమాట. సో ఎప్పుడైతే మనకి కృష్ణుడు 11 ఏళ్ళ చిన్న పిల్లవాడు వస్తాడు, వచ్చిన వెంటనే ఆ దండేయడం మానేసి కరెక్ట్గా ఆ టైంలోనే ఇట్లా ముళ్ళుతో గుచ్చుతాడనమాట. గుచ్చిన వెంటనే ఏమవుతుంది, ఆ వెంటనే అది ఎగిరి పడిపోయి కృష్ణుడిని ఇట్లా పట్టేసుకుంటుంది తొండంతో. సో కృష్ణుడు ఏమైనా తక్కువ తిన్నాడా, ఆయన వెనక నుంచి వెళ్ళిపోయి ఆ తోకని ఈ తొండాన్ని పట్టుకొని గట్టిగా లాగుతాడు, తొండ మనకి ఇరిగేసి వస్తుందన్నమాట. ఆ విధంగా చనిపోతుంది. సో మనలో ఏంటంటే అహంకారము, ఆ తర్వాత ఏంటి
చాణూర ముష్టిక. వీళ్ళెవరు అంటే మనలో ఉన్న రాగ ద్వేషాలు కానీ కామక్రోధాలు అని చెప్తారనమాట. సో ఇప్పుడు ఇవి కామక్రోధాలు కానీ ఈ మనలో అహంకారం కానీ ఇవి పోవాలి అంటే మనము ఏంటంటే భగవంతుణ్ణి ప్రే చేసుకోవాలి. సో అలాంటిని వాళ్ళందరినీ చంపగలిగిన భగవంతుణ్ణి. సో అందుకే మనకి ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, వాళ్ళ ఇంటి దగ్గర ఒక అల్సేషన్ పెద్ద కుక్క ఉంది. మనం ఇలా వెళ్ళినంటే తలుపు తీద్దామని వెళ్తే అది బా బా అని అరుస్తూ ఉంది. మనం ఏం చేస్తాము? భయపడిపోతాం. భయపడిపోయి ఏం చేస్తాము? ఎవరైనా చెప్తారా? పరిగెత్తుతాం మాత. పరిగెత్తుతామా? హరే కృష్ణ. మాతాజీ, మనం వాళ్ళని ఎవరింటికైతే పిలుస్తాము, వెళ్తామో ఎవరి ఆ దగ్గరికి ఓనర్ వెళ్ళాలి. పిలుస్తాం మాతాజీ. యా, ఓనర్ని పిలుస్తాము. అయ్యా రా వచ్చి నన్ను ఈ కుక్క నుంచి నన్ను కాపాడు అనేసి మనం పిలుస్తామంటమాట. అలాగే సేమ్ ఇక్కడ మాయావి అంటే ఏంటంటే ఇవన్నీ మాయకి సంబంధించి, అంటే మాయని తన ఆధీనంలో పెట్టుకోగలిగేవాడు కృష్ణుడు అనమాట. సో ఆయన్ని మనం వెళ్ళాలి. ఇప్పుడు ఈ మాయ వెనకాల పడి నువ్వు నన్ను నుంచి తప్పించు, నువ్వు నన్ను తప్పించు అని కుక్క ముందు వెళ్ళి మనం ప్రే చేసామనుకోండి, ఉపయోగం ఏమీ లేదు. అలా కాకుండా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడిని ప్రే చేస్తే అది కూడా ఎవరి సహాయంతో? మనం మధ్యలో గురువుల సహాయంతో, మన వాళ్ళందరి సహకారంతో మనం వెళ్ళాము అంటే మనలో ఈ అహంకారము ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట. సేమ్ అదే ఇక్కడ. అసలు ఆ మాయ అంటే ఏంటి అంటే మనకి అర్థం కానిది ఆశ్చర్యకరమైన ఒక దివ్య శక్తిని మనం మాయ అంటాం అనమాట. సో మనకి ఆల్రెడీ 7వ చాప్టర్లో 14వ శ్లోకం కూడా ఉంది. దైవీ హేష గుణమయ మమ్మాయ అనేసి మనకి మాయామేతం తరంతితే. ఎప్పుడైతే భగవంతుణ్ణి మనము ప్రార్థిస్తామో ఈ మాయ నుంచి మనం బయటగలగలుగుతాము అనేసి. సో ఆ మాయతో ఆధీనంలో ఉన్న కృష్ణుని మనం ప్రే చేయాలమ్మా, మనం పాటలు పాడుకుందాము, అప్పుడే మనకి ఆయన దగ్గరికి వెళ్ళే ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి ఆమె ఎంత తెలివిగా ఈ ఆండాల వాళ్ళ గోపికలు అందరూ కూడాను మనకి కూడా చెప్తున్నారనమాట. మనందరం కలిపి చక్కగా కీర్తనలు చేసుకుంటూ భగవంతుని ప్రార్థించుకోవాలి. మనలో అహంకారం, కామం, క్రోధం, రాగం, ద్వేషం అన్నీ కూడా పోవాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అందుకని కలిసికట్టుగా కీర్తన చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు కనుక అందరూ గుర్తుంది అంటే యాక్చువల్గా ఫస్ట్ మనకి 5వ చాప్టర్లో 5వ పాసురంలో మాయానయన్ మొదలవుతుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా మాయానయని ఎండ్ అవుతుంది అనమాట. సో అంటే ఏంటి అంటే మనము ఎప్పుడు కూడా ఈ మాయ నుంచి మనము బయట రావాలి. ఆ మాయానయ దానికి ఏంటంటే భగవంతుడు జగత్తంతా సృష్టించిన వైకుంఠం గురించి, అది మనకు అర్థం కాందే. ఇక్కడ వచ్చేసి ఈ మాయానయ అనే దానికి ఏంటంటే కృష్ణుడు ఆయన చూడండి, ఒక పక్కేమో అందరినీ రాక్షసుల్ని అందరినీ చంపుతూ ఉండేవాడు. మళ్ళీ తల్లి దగ్గరికి వెళ్ళేమో అమాయకంగా మట్టి తినేసి మళ్ళీ ప్రపంచం అంతా ఏంటిది వైష్ణవ మాయ ఏంటా అనేసి ఆమె ఆశ్చర్యంగా చూసేది. మళ్ళీ మామూలుగా వెళ్ళేసి అక్కడ ఆడపిల్లలతో వచ్చి బట్టలు తీసేయడము, ఈ విధంగా చిల్లర పనులతోటి గోపికల దగ్గరికి వెళ్ళి వెన్నం దొంగిలించడము, ఈ చిల్లర పనులు చేస్తూ ఉన్నాడు. సో ఎవరైనా నమ్ముతారా ఈ చిన్న పిల్లవాడు ఇంత పెద్ద పనులు చేసి ఇంతంత పెద్ద పెద్ద రాక్షసులను చంపుతున్నారు అనేసి? సో ఆ విధంగా చూడడానికి ఏంటంటే అర్థం కానట్టు ఉంటుంది. కానీ అందుకనే మాయ అనేది ఏంటంటే మనకి అర్థం కాని ఆశ్చర్యకరమైన దివ్య శక్తి అనమాట. సో ఈ విధంగా ఎలా ఈ రెండు మాయానయతోటి మనకి ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఇదే మనకి ఫలశ్రుతి అనమాట. సో ఇందులో మెయిన్గా ఏం చెప్తారు అంటే నానేదా నాయుదుగా అనే పదం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఎలా అంటే 15 పాసురాలు ఒక అల్చెప్పు ఉందనుకోండి, అల్చెప్పుని తీసుకున్నాం అనుకోండి, పైది కిందది వచ్చేసి మనకి ఈ ఫస్ట్ 15 పాసురాలు, కింద 15 పాసురాలు, కానీ లోపల ఒక ముత్యం ఉంటుంది చూసారా? ఆ ముత్యం ఏంటి అంటే అది వచ్చేసి మనకి ఈ ఈ ఈ పాసురంలో 15వ పాసురంలో నానేదా నాయుదుగా అనేది ఇదనమాట. సో ఇదేంటంటే మొత్తం యాక్చువల్గా ఈ పాసురాలన్నిటి యొక్క సారం ఈ ఒక్క పదమే అనమాట. ఇది మనం బాగా గుర్తుపెట్టుకొని ఈ క్షమాగుణం అనేది ఈ క్షమాగుణం కూడా ఎప్పుడు వస్తుంది? మనలో ఈ అహంకారం ఇవన్నీ తగ్గిపోతేనే మనకు వస్తుంది, కానీ లేకపోతే మనకి రాదనమాట. సో ఈ విధంగా మనం ఈ పాసురం నుంచి మనం ఇవన్నీ నేర్చుకోవాలి. హరే కృష్ణ. సో ఇంకా ఏంటంటే మాయామేతం తరంతితే అనేసి ఈ మాయ నుంచి మనం బయటపడాలి అంటే మనకి ఓన్లీ భగవంతుడు లేకపోతే
భాగవతులు వీళ్ళిద్దరి సహాయంతో మనం ముందుకెళ్ళగలుగుతాము అనేది ఈ పాసురం ద్వారా తెలుసుకుంటున్నాము. సో ఈ పాసురంలో ఇవాళ మనం ఆళ్వారిని తీసుకున్నాము అంటే తిరుప్పాన ఆళ్వార్ అంటారనమాట. ఆయన వచ్చేసి హరిజన దాని కులానికి చెందినవారు. సో అంటే చాలా చిన్న కులం అనమాట. ఆయన శ్రీరంగంలో జన్మ తీసుకుంటారు. సో అప్పట్లో ఏంటంటే ఈ హరిజనులు అందరూ కూడాను ఈ కావేరి ఒడ్డుకి అవతల పక్క ఉండేవాళ్ళు అనమాట. అది ఒక వాళ్ళకి టెంపుల్లోకి రావడానికి అది కూడా నిషేధం ఉండేది. సో అందుకని ఈయన ఏం చేసేవారు అంటే ఎప్పుడూ భగవంతుడి యొక్క భక్తితోనే ఉండేవారు అనమాట. ఎంత అంటే లయనమైపోయి ఉండేవారు. సో ఆయనకి ఒక చేతిలో ఒక చిన్న తంబూరా లాంటిది ఉండేదన్నమాట. దాన్ని వాయించుకుంటూ ఆయన ఏంటంటే ఆ శిఖరాన్ని చూసేవారు. మనకి ఎప్పుడు చెప్తారు కదా, మనకి ఎక్కడైతే మనకి జగన్నాథ్ పూరిలో కూడాను హరిదాస్ ఏంటి శిఖరాన్ని చూస్తూ ఉండేవారు, ఆ చక్రాన్ని చూస్తూ ఉండేవారు భగవంతుడు చూసినట్టే అని. సో రోజు ఏంటంటే ఆయన వస్తూ ఆ పాటలు పాడుకుంటూ లీనమైపోయి ఆ శిఖరాన్ని చూస్తూ ఆ కావేరి ఒడ్డును కూర్చునేవాడు అనమాట. ఆ రోజు ఏంటంటే కొంచెం ముందు వచ్చాడు. వీళ్ళకేంటి ఈ మిగతా ఈ పూజారులకి వీళ్ళందరికీ బ్రాహ్మణులకి వైష్ణవులకి వీళ్ళకి అప్పట్లో ఆపచారం అనమాట. వాళ్ళని తాకిన మడి పోతుంది అనేసి. ఈయన ఎదురుగా వస్తే అయ్యో మళ్ళీ స్నానం చేయాలి. సో ఆ రోజు ఏంటంటే ముందే వచ్చాడు. ఆయన ఏమో మంచి లీనమైపోయి పాడుకుంటూ ఉన్నాడు. వీళ్ళు వచ్చింది చూసుకోలేదు పాపం. వీళ్ళేమో ఒకటేమని పో 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 అని అరుస్తూ ఉన్నారు. కానీ ఈయనేమీ వినట్లేదనమాట. సో అప్పుడు ఏం చేశారు ఈయన, ఈ వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులందరూ కూడాను ఆయన మీద రాళ్ళు ఇసిరేశారనమాట. రాళ్ళు ఇసిరేస్తే రక్తం కారడం మొదలుపెట్టింది. సో ఆ రక్తాన్ని చూసి వెంటనే ఆవిడ సరే ఇంకా ఎంత అలా రక్తం వస్తున్నా కూడా ఆయన ధ్యానం అలాగే ఉందన్నమాట. అస్సలు రాలేదు. సో వీళ్ళు ఇంకెంతసేపు అరిచి 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 ఇంక చేసేది ఏమి లేదు అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతారనమాట. గుడిలోకి వెళ్ళి తలుపు తీస్తే ఏమవుతుంది, శ్రీరంగంలో రంగనాథ్కి అంతా కూడాను ఎర్ర ఎర్ర మరకలు, ఈయనకి ఎక్కడెక్కడైతే రక్తం ఉందో అక్కడంతా కూడా మరకలు ఉన్నాయన్నమాట. అయ్యో మేమేం అపరాధం చేశాము ఏంటి అనేసి అందరూ కడికి మళ్ళీ లోకసారంగ మహాముని అని ఆయన పెద్ద ఆయన అనమాట. నువ్వు చెప్తేనే కదా ఇదంతా చేశారు అనేసి, అంటే ఆయన పెద్ద ఆయన కాబట్టి మన చిన్న జీఆర్ పెద్ద జీఆర్ అంటారు కదా, ఈయన మహాముని అంటే లోకసారంగ మహాముని అంటే పెద్ద జీఆర్ స్వామి అనమాట. సో ఆయన దగ్గరికి వెళ్తారు. సో అప్పుడు ఆయనకి ఏంటంటే భగవంతుడు ఏమైందా అని చూస్తే ఆయనకి భగవంతుడు కల్లో కనిపించి చెప్తాడనమాట. ఎందుకంటే నువ్వు ఒక భాగవతుడిని, ఒక భక్తుడిని నువ్వు అపచారం చేశావు, అందుకనే ఇలా జరిగింది అని చెప్పేసి చెప్తాడనమాట. సో నువ్వు ఏం చెయ్యాలి అంటే ఆయన్ని నీ భుజాల మీద ఎక్కించుకొని నువ్వు తీసుకొని రావాలి గుడి దగ్గరికి అని చెప్తారనమాట. అప్పుడు లోకసారంగ మహాముని వెళ్ళి ఆయన భుజాల మీద ఎత్తుకొని గుడి దగ్గరికి తీసుకొస్తారనమాట. ఆ గుడి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత భగవంతుని ఇప్పటి వరకు చూడలేదు ఆయన, ఊహించుకుంటూ పాడుకోవడమే అనమాట. ఒక్కొక్క అంగం చూస్తూ ఆయన ఒక గ్రంథం రాస్తారు, దాని పేరేమో నాకు గుర్తు రావట్లేదు. సో ఆయన ఒక ప్రబంధనం రాస్తారనమాట. అది ఎంతో మనకి ఎక్కువగా ఫేమస్, అది బాగా పాడుకుంటూ ఉంటారనమాట. సో ఆయనే ఇవాళ మనకి పదవ ఆళ్వార్ అనమాట. ఆయన అందరికన్నా కూడా చిన్న ఆయన అని కూడా చెప్తూ ఉంటారు. సో హరే కృష్ణ మాతాజీ. ధనరాజ్ ప్రభు మీరు ఏమైనా ఉంటే కొంచెం యాడ్ చేస్తారా? ఏదో నాకున్న జ్ఞానంతో ఉన్న లెక్చర్స్ విని చెప్పాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. ఇప్పుడు 30 పాసరాలు అవసరం లేకుండా ఇది ఒక్కటి చెప్పేసి వదిలేయచ్చు కదా అంటే, మనం స్టార్టింగే చెప్తే మనకి అర్థం కాదు, నెమ్మదిగా చెప్పాలి. అందుకే భగవంతుడు కూడా మనకి భగవద్గీతలో 18 చాప్టర్లు ఉన్నా కూడా మనం ఫస్ట్ 6 వచ్చేసి ఒక బర్గర్ కానీ మనం ఇందాక ఆణిముత్యం చెప్పా అని తీసుకుంటే ఆ పైన 6 చాప్టర్లు, కింద 6 చాప్టర్లు, మధ్యలో ఏవైతే ఉన్నాయో ఆ 6 వచ్చేసి మనకి 7 నుంచి 12 చాప్టర్లు, 12 చాప్టర్ల వరకు భక్తి యోగం. దాంట్లో కూడా ఇంకా సారానికి సారం ఏంటి అంటే 9వ చాప్టర్. దాంట్లో ఇంకా సారం ఏంటి అంటే 34వ శ్లోకం మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు. సేమ్ అలాగే ఇది కూడా అనమాట. సారానికి సారం ఏంటంటే నానేది అంటే క్షమాగుణం. ఓకే అమ్మా, నో ప్రాబ్లం అని మనం మన తప్పు లేకపోయినా క్షమాపణ అడగడంలో మనకి వచ్చే నష్టం ఏమీ లేదు అనేది మనం ఈ చాప్టర్ ద్వారా, ఈ పాశ్రం ద్వారా నేర్చుకుంటున్నాం అనమాట. హరే కృష్ణ మాతాజీ. ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. ఆయన రాసింది నాలాయర్ దివ్య ప్రబంధమా? అవును. అవన్నీ కొంచెం పదాలకు కొత్త కదా, కొంచెం గుర్తుపెట్టుకోవడం కష్టం.
హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు హరే కృష్ణ. మాతాజీ. ప్రణామ్ మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ, అద్భుతంగా ఉంది. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అంతా భగవంతుడి యొక్క కృప మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పమ్మా. చాలా బాగా చెప్పారు మాతాజీ. నాకు చాలా బాగా ఇదిగా ఉంది, వినడానికి చాలా బాగుంది. మీరు చాలా ఎంతో విని శ్రద్ధగా వింటే గానీ ఇలా చెప్పలేరు. శ్రవణం చాలా బాగుంది అని అనుకుంటున్నాను. హరే కృష్ణ. ఏంటంటే యాక్చువల్గా ఇవాళ మన ధర్మరాజ్ ప్రభు తీసుకోవాలి, కానీ ఏంటంటే జగన్ ప్రభు ఫస్ట్ తీసుకోవాలి. జగన్ ప్రభుది కుదరలేదు. మళ్ళీ ధర్మరాజ్ ప్రభు తీసుకుంటాను. ధర్మరాజ్ ప్రభు కూడా వాళ్ళకి ఇక్కడ ఆ రోజు వైకుంఠ ఏకాదశి కదా, అక్కడ ఏవో ప్రోగ్రామ్స్ ఉన్నాయంట. ఎందుకంటే వాళ్ళకి రాముడి సీత వీళ్ళ ఈ విగ్రహాలు ఉన్నాయంట అక్కడ వాళ్ళ కాంప్లెక్స్లో. సో వాళ్ళకి కళ్యాణం ఏవో ఉన్నాయన్నారు, పూజలు ఏవో ఉన్నాయన్నారు. సో ఇంక సరే ఇబ్బంది పెట్టదలుచుకోక నేను తీసుకున్నాను. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. ప్రణామం. హరే బాగా కృష్ణ. చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చిన్న కుర్రాళ్ళకి ఎలా చెప్తారో క్లాస్ లో అలా చెప్పారు మాతాజీ. హరే అంటే నాకు కృష్ణ. అర్థం కావడానికి నేను అలా తెలుసుకున్నాను మాతాజీ, అందుకని మీకు అలా చెప్పాను. అది ఎందుకంటే యాక్చువల్గా మాతాజీ రేవతి గోపి మాతాజీ రికార్డింగ్ ఆపేది అమ్ముద్రి. సో రేవతి గోపి మాతాజీ ఎప్పుడు చెప్తారు, ఎందుకు నువ్వు చెప్పవు తిరుప్పావయ్యి